వచ్చుడు కాదు ఇక్కడ ఖర్చు పెట్టి అంత ఇంత డెవలప్ అయింది కదా, ఈ డెవలప్మెంట్ ఎవరు చేసారు? డెవలప్మెంట్ ఈడ అందరికి పాలు ఉందా నీ పిల్లలకి? ఓన్లీ నీ పెద్ద కొడుకు కొడుకుదేనా? నేను ఏమంటున్నా తల్లి, మీరు ఏ పంచదాన పెట్టుర్రు, ఇది గవర్నమెంట్ దాకా పోయి పోలీసు వాళ్ళు వచ్చారు అనుకో మొత్తం అండవర్ అయిపోతుంది. ఒక నెల చూసుకుంటారు. వీళ్ళ దగ్గరికి పోవా మొత్తానికి, పవన్ వాళ్ళ దగ్గరికి పోతే ఏమన్నా అంటే ఇంత మాట. గుడికి రావద్దు, రావద్దు నా షాప్లో చేసుకోవాలని కూడా. ఎవరైతే పవన్ ఉన్నారో పవన్ గారి వల్ల నానమ్మ గారు ఉన్నారు, అసలు ఏంటి, ఎప్పటి నుంచి ఉంది ఇక్కడ, ఎవరు స్టార్ట్ చేసారు ఇక్కడ మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఈ కాళికామాత టెంపుల్కి సంబంధించి అమ్మ చెప్పండి, ఇక్కడ ఎవరు స్టార్ట్ చేసారు? ఇప్పుడు ఈ కొత్తగా ఏం గొడవ ఇది? చేస్తా అంటే నాయన పెద్ద అయినా బోరేసిండు, మీదనే పడ్డాయి. పడ్డాక బోరేసిరా మోటార్ లేదన్నాడు. అంటే మోటార్ నా నడుపు కొడుకు 10,000 పెట్టి మోటార్ వేయించాను. కా తల్లి, ఇప్పుడు నీకు ఎంతమంది మొత్తం పిల్లలు? నాకు నలుగురు. ఎంతమంది కొడుకులు, ఎంతమంది బిడ్డలు? బిడ్డలు 2, నలుగురు. 6 మంది మొత్తం నీకు? 6 మంది. ఓకే. ఏం జరిగింది? ఈ గుడి అనేది మీ ఆయన స్టార్ట్ చేసిందా, నీ కొడుకు స్టార్ట్ చేసిందా? స్టార్ట్ చేసుకో నా మనమడే చేసిండు. పవన్ ఇక పూజ చేసేది తండ్రి, ఇవన్నీ చేసిండు. వాళ్ళు 10 వీళ్ళు 10 ఇస్తే ఇవన్నీ. ఎవరు మీ ఇప్పుడు నీ ఈ పెద్ద కొడుక, ఇది పెద్ద కొడుకు ఇక్కడ చేసేది పవన్? ఓకే, పెద్ద కొడుకు. మరి అప్పుడు మీ ఆయన ఎవరైతే ఉన్నారో ఆయన చెప్పిండా ఇది ఏదున్నా ఇది ఎంత డెవలప్ అయినా ఫ్యామిలీ మొత్తం చూసుకోవాలి నా కొడుకులందరికీ అని చెప్పిండా? ఎట్లా మరి ఫ్యామిలీ అంటే మళ్ళీ అవి ఇవి తెప్పించుకున్నాడు. ఎవరు తెచ్చారు? నీ మిగతా కొడుకులు కూడా తెచ్చారు? చెప్తానే ఉన్నా కదా, ఒక కొడుకు వెయ్యి, ముగ్గురు, నేను ఒక 500. మళ్ళా ఇంకా నా తాతకున్నామే 500 ఇస్తే 25 కిలో బియ్యం ఉండేది అప్పుడు. ఇవి వన్నాక అయినాక పైసే కలుగుతున్నది. 4 ఏళ్ళ కాబట్టి ఇది పైసే కలుగుతుంది. కలుపుకొని అన్న గరీబోడు పోని అనుకున్నారు వాళ్ళు అనుకున్నాక ఏం చేసింది, మళ్ళా ఇప్పుడు వస్తుంది, ఎక్కడిదక్కడ అవుతుంది. అంటే ఇక్కడ నేను ఏమంటున్నా తల్లి, నీ కొడుకులు ఎవరైతే ఇప్పుడు కానిస్టేబుల్ అంట కదా, 2 కొడుకులు, వాళ్ళ తప్పు ఉందా, నీ పెద్ద కొడుకు తప్ప? నా పెద్ద కొడుకు అంటాడు, నన్ను లంజా అంటాడు, బద్మాషి ముండా అంటాడు, ఎవ్వరికి నాడు మొండోడు. ఇప్పుడు వాళ్ళకు కూడా హక్కు ఉంది అంటున్నారు మీరు, మిగతా కొడుకులకు కూడా? మాకున్నది హక్కు. మా నాయన కట్టిండు 45 ఏళ్ళ కింద. మీ నాయననా మీ ఆయననా? మీ ఆయన కట్టిండు, ముసలి ఆయన. ఇది ల్యాండ్ ఇది మన రైల్వేకి సంబంధించిందా తల్లి? రైల్వేకి సంబంధించింది. పోయిండు కాచగూడెం. ఇప్పుడు ఇక్కడ ఏదైతే డెవలప్ చేసారో డెవలప్ చేసిన దాంట్లో పవన్ వల్ల డాడీదే ఉందా, నీది ఉంది, నీ మిగతా కొడుకులది కూడా ఉందా డబ్బులు? ఇక్కడ వచ్చుడు కాదు ఇక్కడ ఖర్చు పెట్టి అంత ఇంత డెవలప్ అయింది కదా, ఈ డెవలప్మెంట్ ఎవరు చేసారు? డెవలప్మెంట్ చూసిన వాళ్ళు చేసిండ్రు. ఒక ఆమె 3 లక్షలన్నర ఇచ్చింది మా మరదలు. దేనికి? డెవలప్ చేయమని, రేకులేమని. ఇక వాళ్ళు ఇల్లు ఇస్తుండ్రు, ఎవరు అది చేస్తుండ్రు. ఇక మొక్కువాడు ఎట్టుంటే అట్లా చేస్తుండ్రు వాళ్ళు. ఓకే, ఇప్పుడు నీ ముగ్గురు కదా, నీ కోడలు నలుగురా? ముగ్గురు కోడన్లు ఇక్కడే చూసుకుంటారా, మనిషికి ఒకటి చూసుకుంటారా ఇక్కడ? మరి మనిషి కోటి చూసుకున్న తర్వాత గొడవ ఎందుకు స్టార్ట్ అవుతుంది ఇక్కడ? ఏమైతుంది, మాకు కూడా మా నాయన మమ్మల్ని మేము పోతేనే మమ్మల్ని తిరస్కారం చేస్తుంది, ఒక్క బుక్క బువ్వ పెట్టదు. ఎవరు? నీ పెద్ద కోడలు? నా పెద్ద కోడలు. నా మొగడు చచ్చిపోయినా కూడా ఒక్కనాడు నీళ్ళు పోయలే, ఒక్కనాడు ఇది చేయలేదు, ఒక్కనాడు స్నానం చేపియలేదు. మంచిగా కాలు ఇది అయినప్పుడు అంటే ఇప్పుడు అవి చేపియలేదు కాబట్టి ఏడ పెట్టాలో ఆడ పెట్టాలని ఇంటెన్షనా? నేనేమంటున్నా తల్లి, ఈడ స్ట్రేట్గా ఉండాలి, ఏదన్నా నిజాయితీగా ఉండాలి. ఇప్పుడు నువ్వైతే నిజాయితీగా మాట్లాడాలి. ఈడ అందరికీ పాలు ఉందా నీ పిల్లలకి? ఓన్లీ నీ పెద్ద కొడుకు కొడుకుదేనా? అందరికున్నది. అప్పుడు ముసలాయన చెప్పిండా, అరే ఇది నేను చేసిన? నలుగురు కొడుకులో ఒక్క ఫోటో దింపిండు, కత్తిమ్మలని ఇంతమందిని దింపిండు, నన్ను ఆయన దిగినాము ఫోటోలు. నేను ఎవరు చూసుకుంటారు ఇప్పుడు? ఎవరు? ముగ్గురు కోడళ్ళు చూసుకుంటారు.
ఈ పెద్ద ఆమె కాకుండా మిగతా ముగ్గురు. ముగ్గురు. ఓకే. ఈ వచ్చిన డబ్బంతా ఎక్కడ పోతుంది ఇది? ఏమో ఎక్కడ పోతుందో. మిగతా కోడళ్ళు కూడా ఇక్కడ నిమ్మకాయలు సంథింగ్ ఏదో చూసుకుంటారు అంటారు. వాళ్ళకు కూడా అంటే ఎవరికి వచ్చింది వాళ్ళే తీసుకుంటారా ఇక్కడ? నిమ్మకాయలు అవి వేస్తారు కదా, వేసిన అమ్మేసి 10 మందికి ఇస్తే ఒక్క అమ్మేసి ఉమ్. కోడళ్ళకు ఆడ కూర్చుంటుంది కదా, ఈమె దుక్కున్నాం ఈమెది. ఈమె దుక్కున్నాం, పెద్ద ఆమె దుక్కున్నాం, పెద్ద ఆమెది. పెద్ద ఓకే. ఇప్పుడు మీరు ఏమంటారు అంటే కొద్ది రోజులు మీరు నడిపించారు కాబట్టి కొద్ది రోజులు వాళ్ళకి కూడా ఏమంటున్నావా? నలుగురికి ఇవ్వాలి, నలుగురు ఉన్నారు నాయన. అంటే నేను ఏమంటున్నా తల్లి, కాళికమాత అంటే చాలా పవర్ఫుల్. ఇక్కడికి వచ్చే భక్తులు కూడా ఇక్కడ అంటే పూజ చేసే విధానం కావచ్చు, నాలెడ్జ్ లేకుండా ఏదో ఎవరు పడతాళ్ళు అదేదో నిజామాబాద్లో జ్యోతి కదా వాళ్ళ ఆయన శతకోపం పెట్టినట్టు ఎవరు పడతాళ్ళు కాళికమాత దగ్గర పూజలు చేస్తారా తల్లి? పూజలు ఏం చేయరు నాయన, మేము వస్తాము చూస్తాం పోతాము. ఇప్పుడు వచ్చిన దాంట్లో మాకు కూడా వాటా కావాలంటారా డైరెక్ట్గా? కొడుకులకు నలుగురికి కావాలి. తండ్రి కూడా నలుగురిని నిలబెట్టి ఫోటోలు దింపాడు. ఈ గుడి అందరికి హక్కు ఉంటుందనా? నలుగురిని. మరి వాళ్ళకి హక్కు అంటే వాళ్ళు ఏమంటా ఉన్నారంటే లేదు ఫస్ట్ నుంచి మేము చూస్తూ ఉన్నాము, మేము డెవలప్ చేసుకున్నామని చెప్తా ఉన్నాం. 4 ఏళ్ళ ఏమయ్యి డెవలప్ అయ్యి 4 ఏళ్ళు అవుతుంది. ఇప్పుడు ఈ గొడవ కాముష్ కావాలంటే ఎట్లా కులాంలో మాట్లాడినాము, ఓసారి మాట్లాడినాము, మాట్లాడుతున్నాం వంగుతలేరు. ఇప్పుడు ఆడ ఆడ మీ వేరే కోడలు వాళ్ళు చూసుకుంటా అంటారా కాళికమాత దగ్గర ఇట్లా? నలుగురికి కావాలి, 10 రూపాయలు వచ్చినా నెత్తికి తీసుకుంటాం. ఇప్పుడు నేను ఏమన్నా తల్లి, ఇక్కడ ఫస్ట్ నుంచి ఉన్నారు కాబట్టి ఏ లొల్లి లేకుండా అందరికీ పాల్పోవాలంటే ఇప్పుడు వీళ్ళు ముందు నుంచారు కాబట్టి వీళ్ళు ఇక్కడ కష్టపడుతారు కాబట్టి వీళ్ళకు 10 రూపాయలు ఎక్కువ ఇచ్చి మిగతా ఎవరైతే ఉన్నారో వాళ్ళకి కొంత ఇస్తే సరిపోతుంది కదా, లొల్లే ఉండదు కదా. మరి మిగతావారు ముగ్గురా? మిగతా ముగ్గురు అట్లా అంటలే. నిన్న పోయినాం 1,00,000 రూపాయలు ఇచ్చి పంచాయతీ పెట్టినాము. ఏడా ఇది మన లేనగలరా గుడి ఉన్నది. నేను ఏమన్నా తల్లి, నీ మిగతా కొడుకులకేమో గవర్నమెంట్ డ్యూటీలు ఉన్నాయి, పోలీసులా అందరు కానిస్టేబుల్స్ కదా. మరి ఈ పెద్ద కొడుకు ఒక ఆయన దందా చేస్తాడు, ఇద్దరు కానిస్టేబుల్లా? ఇద్దరు కానిస్టేబుల్. మరి ఈయనకు పెద్ద ఆయనకి ఏముంది? ఏముందంటే నువ్వు ఎన్నడు 10 రూపాయలు ఇవ్వలే, 10 రూపాయలు ఎన్న నాయన నువ్వే కూడా పెట్టుకుంటున్నావు అనేది. పెళ్లిళ్ళు చేసిన పెద్ద కొడుక్కి, పెద్ద కొడుకు 3 పెళ్లిళ్ళు చేస్తే కాయ పోయింది, 2 ఉన్నారు. ఇప్పుడు సరే ఏదన్నా ఉంటే మాట్లాడుకోవాలి కానీ తల్లి, అట్లా మేము మరి మీ పెద్ద కోడల మీద చేసి మొత్తం బ్లడ్ వచ్చింది, కొట్టడం ఎంతవరకు కరెక్ట్? ఏమో చెయ్యలే, రక్తం వెళ్ళలే, ఏం చేసుకుంటాం. ఇప్పుడు మేము కెమెరాలు పెట్టి చూసినా నేను ఏమంటున్నా తల్లి, మనుషులు నీచులు కావచ్చు కానీ మరీ అంత నీచులు అయితే కారు. అంటే ఇప్పుడు ఏదో మీదికి రాగానే పక్కకెళ్ళి పిచ్చోళ్ళు కాదు కదా, మా గోక్కొని లేదంటే ఇంకోటి చేసుకొని. నడిపామకు కొట్టింది. ఎవరు కొట్టిరు? ఎవరు కోడాలే, నేను ఉంటాను, వాళ్ళే కొట్టితే రక్తం వెళ్ళింది. మీరు లాస్ట్కి వస్తే ఇది చీల్చి గాలివాన అయినట్టు మొత్తానికి మీరు బిస్తర్ చదువుకునేటట్టు ఈ నుంచి గవర్నమెంట్లోకి వెళ్ళిపోయేటట్టు ఉంది ఇది. మీరు ఇట్లా ఏమన్నా ఆయన నోట్ల మన్ను పోదామని అయితే ఫిక్స్ అయ్యారు, మీ నోట్లో మీరే మన్ను పోసుకోవడానికి ఫిక్స్ అయ్యారు. మరి నువ్వు చెప్పినట్టు ఇంటలేవు. నిన్న 50 చెప్పినట్టు అంటే మీ ఇంటెన్షన్ ఏంది? మీరు ఏమనుకుంటారు? ఎట్లయితే మీరు చెప్పినట్టు విన్నట్టు నాకు నలుగురికి కావాలి, ఇప్పుడే మమ్మల్ని చూసి శరి సమానం కావాలంటున్నావు. ఇంత పెడుతుంది ముఖం. మన పిల్లలు ఉన్నారు, పిల్లలకు కూడా వాళ్ళకి రానియదు. నా కొడుకులు వచ్చి ఇంత పెడుతుంది ముఖం, నేను వచ్చి ఇంత పెడుతుంది ముఖం. ఎప్పుడన్నా వచ్చి పులిగోర పట్టం తీసుకొని తినిపోతా అంతే. ఓకే. అత్తమ్మ అనదు అనదు. ఆ చేతి కింద అప్పుడు ఏమందరు తినమ్మా. ఇప్పుడు అది లేదు ఇది లేదు. ఎప్పుడన్నా నాకు ఇప్పుడు ఓవరాల్గా నీ మనసులో ఏమని చెప్పు, ఇక ఇదంతా ఎవరు లేరుడా, నీ మనసులో ఏమని చెప్పు. నా మనసులో నలుగురికి కావాలి. నలుగురికి సమానం కావాలంటున్నావా? లేదంటే ఇక్కడ కష్టపడ్డాడు 10 రూపాయలు ఎక్కువ తీసుకొని మిగతా వాళ్ళకి మిగతాది మంచిమని చెప్తున్నావు? మరి పవన్నే ఉంచుతాం. కాకపోతే వచ్చిన దాంట్లో నిమ్మకాయల కడ కానీ కొబ్బరికాయల కడ కానీ ఇక్కడ ఏమేమి వస్తుందో ప్రతి ఒక్కటి ఒక్క దగ్గర వేసి ఇంత పంచుకుందాం అనే విధంగా చెప్తా ఉన్నావు. అది వాళ్ళు వద్దంటున్నారు అంతేనా? వద్దంటుండ్రు. నిన్న పోయినా ఆడ పంచాయతీ పెట్టినాం, లేనా రీతులేమో గుడి ఉన్నారు. ఇప్పుడు ఈ 1,00,000 రూపాయలు పెట్టి పంచాయతీ పెట్టే కంటే సరే ఇప్పుడు ఎట్లా చేద్దాం అనుకుంటున్నాం? మొత్తం మీద కొట్లాడుకుంటే మంచుకుంటారు నాయన. కులంలో మాట్లాడుకుంటాం మా దాంట్లో. కులానికి మీడియాకి ఎక్కితే మీడియా అన్ని విధాలుగా కరెక్ట్ కాదు. కులంలో కూడా ఒప్పుకోలే. లంజలు లంబడీలు ఇవి అవి అన్నీ తిట్టిండు. నన్ను తిడతాడు, నా పిల్లలే తిడతాడు. ఒక పిల్లకు తల్లి లేదు, 3 పెళ్ళిళ్ళు చేసిందంటే కదా.
పెద్ద కొడుక్కి పెద్ద కొడుకు 7 నెలల 14 నెలల పిల్లని తెచ్చుకున్నా. ఇప్పుడున్న కోడల్ని లేదు పోయింది, అది ఇద్దరు ఉన్నారు. ఇప్పుడు పెద్ద కొడుకు 2 పిల్లలు ఉన్నారా? ఇప్పుడు 2 ఉన్నారు, ఒక ఆమె పోయింది. ఆమె బిడ్డని 14 నెలల పిల్లని తెచ్చుకున్నా, సాదుకున్నా. పాలు సోపు అది తల్లి ఇంతమంది పిల్లల్ని కన్నావు, ఇంకా సుఖం లేనట్టుంది. ఏం సుఖం లేదన్న. ఎందుకు నా 3 కోడళ్ళు పెడతారు, 3 కొడుకులు పెడతారు. మంచిగా పెడతారేమో, మంచిగా చూసుకుంటారు వాళ్ళు. 1 నెల 1 నెల చూసుకుంటారు. వీళ్ళ దగ్గరికి పోవా మొత్తానికి, పవన్ వాళ్ళ దగ్గరికి పోతే ఏమన్నా అంటే ఇంత మాటలు. ఆయన ఇంటికి కోతి సంవత్సరం అయిపోయి. నేను అమ్మ నువ్వు చెప్పేది నిజాయితీ అయితే నేను తల్లిదండ్రులను యాక్సెప్ట్ చేయను తల్లి. నేను ఫస్ట్ దేవుడి కంటే ముందు కన్నోళ్ళనే చూస్తాను. నేను చూడరు, నేను అడుగుతాను నీ మన్మని. నన్ను నేనేమంటున్నా ఇడ ఒకటి, ఈ దేవుని దగ్గర మీరు ఇంత చేసి తల్లిదండ్రిని చూసుకున్న తర్వాతనే, తల్లిదండ్రి ఫస్ట్ దేవుడు తర్వాతనే దేవతలు నా దృష్టిలో. ఇప్పుడు ఓవరాల్గా మొత్తం ఫైనల్గా ఏం చేద్దాం అనుకుంటున్నావు? అదొక్క మాట చెప్పు నాకు. 4 వాళ్ళు చేసుకున్నాను. 4 వాళ్ళు. ఓకే, విన్నారు కదా పవన్ వాళ్ళ నానమ్మ. ఆమె ఏమంటా ఉన్నదంటే లొల్లి లేదు, ఏం లేదు, ఈ 4 ఎవరైతే ఉన్నారో 4 వాళ్ళు చేసుకుంటే పని అయిపోతుంది అనే విధంగా చెప్తా ఉన్నది. చూద్దాం ఒకసారి, వీలైతే పవన్తో కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా మాట్లాడుతూ ఉన్నారు. ఇప్పుడు పవన్ వాళ్ళ మదర్ ఏమో అసలు మాది ఏ తప్పు లేదు, కావాలని మేము ఫస్ట్ నుంచి మేము చేస్తూ ఉన్నాం, మమ్మల్ని ఇట్లా టార్గెట్ చేసినట్టు చేస్తూ ఉన్నారని చెప్తా ఉన్నారు. ఇప్పుడు ఈమె ఎవరైతే ఉన్నారో ఈ తల్లి దీనికి కారకురాలనుకోవచ్చు. అంటే వీళ్ళ ఆయననే ఇక్కడ స్థాపించింది ఇదంతా. అక్కడి నుంచే పెద్ద కొడుకు తీసుకున్నాడు, పెద్ద కొడుకుకు వెళ్ళింది. పవన్ అయితే ఎవరైతే ఉన్నారో వాళ్ళు. ఈమెం చెప్తా ఉన్నదంటే అందరికీ సమాన హక్కులని ముందే చెప్పారు కాబట్టి సమానంగానే ఉండాలి. సరే వీళ్ళు ఏదైనా పూజ చేస్తే వీళ్ళు 10 రూపాయలు ఎక్కువ తీసుకొని కానీ అందరికీ రావాలి అనే విధంగా ఇది చెప్తా ఉన్నారు. అంటే మరి వాళ్ళేమో లేదు మొత్తం మేమే చేసినాము, వాళ్ళు మధ్యలో వస్తున్నారు, వాళ్ళ గవర్నమెంట్ డ్యూటీలు ఉన్నాయి అనేది వాళ్ళు ఇవి వేయడానికి మీ మరదలు ఇచ్చింది. మా మరదలు రామంతపురం ఉంటుంది. ఆమె చెప్పింది, వచ్చింది, ఇచ్చింది. ఆమె పిల్లలు లేరు. ఓకే విన్నారు కదా, ఇది మ్యాటరు. చూద్దాం ఇంకా ముందు ఎక్కడికి వెళ్తుందో కూడా. రైట్, థ్యాంక్ యూ సో మచ్.